మానవత్వం మంట కలిసింది. ఈ చిన్న పాపను చూడండి ఎంత బాగుందో. ఈ పాప గత 12 గంటల నుండి హాస్పిటల్లోనే ఉంది. ఈ పాపని అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చూసి వాళ్ళ మేనేజర్ శివాజీకి చెప్తే అతను ఆ పాపను తీసుకెళ్ళాడు. అతని అడిగితే వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కు వచ్చి ఈ పాపను ఇక్కడే వదిలేసి వెళ్ళారు అని చెప్పాడు. పాప ఏడుస్తుంటే మా వాళ్ళు నాకు చెప్పారు. నేను చాలాసేపు చూసిన తర్వాత అందరినీ అడిగిన తర్వాత నా దగ్గర ఉంచుకున్నాను అని చెప్పాడు. అయితే ఈ పాప ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఆమెను అడిగి చూద్దాం. తల్లి నీ పేరేంట్రా? నీ పేరు చెప్పు. కార్తీకనా? ఏ ఊరు మీది? ఏ ఊరు అమ్మా? ఏ ఊరు చెప్పు. కోటియా? ఓకే. మీ అమ్మ పేరు? కాంతం. శాంతమ్మ కాంతమ్మ చెప్పు. శాంతమ్మ. శాంతనా? నాన్న పేరేంటి? బాబు. ఎక్కడ మీ ఇల్లు? కోటినా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఎవరు తీసుకొచ్చారు చెప్పు. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? నువ్వే వచ్చావా? ఎవరు తీసుకురాలే? అమ్మేది? అమ్మ అమ్మ వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మ? అటుపోయిందా? మరి నాన్న? నాన్న ఆచిపోయాడా నాన్న? అమ్మా మరి నాన్న? ఇద్దరు వెళ్ళిపోయారా? నిన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయారు? నిన్ను ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? కొట్టిందా అమ్మ? కొట్టిందా కొట్టలేదా? 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 మరి ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారు నిన్ను? ఈ అంకులా? ఏమేం కొనిచ్చారు నీకు ఈ అంకులు? ఏం కొనిచ్చారు? బట్టలు కొనిచ్చారా? ఇంకా అంటే ఏంటి? చెప్పులా? చెప్పులు కొనిచ్చారా? తిన్నావా నువ్వు? అన్నం తిన్నావా? ఏం తిన్నావు చెప్పు. ఏం తిన్నావు? ఏం తిన్నావు? పప్పులు తిన్నావా? ఇడ్లీ తిన్నావా? ఇడ్లీ తిన్నావా? తినలేదా? పూరి తిన్నావా? ఇడ్లీ తిన్నావా? మరి అమ్మ దగ్గరికి వెళ్ళవా? అమ్మ దగ్గరికి వెళ్ళవా? వెళ్ళవా? ఎక్కడుంటావు మరి? ఎక్కడుంటావు? అమ్మే వస్తుందా? వెళ్తావా అమ్మతోటి? వెళ్తావా అమ్మతో? ఎక్కడుంటావు మరి? కొడతదా? ఓహో. ఎక్కడుంటావు మరి? ఎక్కడుంటావు చెప్పు. ఎవరి దగ్గర ఉంటావు? ఏం తినిపించింది మీ అమ్మ? పాలు తాపిస్తుందా? మరి వెళ్తావా అమ్మ దగ్గరికి? అమ్మ దగ్గరికి వెళ్తావా? వెళ్ళవా? ఎక్కడ ఉంటావు మరి? ఎవరితో ఉంటావు? అమ్మా కింద పడ్డాడా నాన్న? పని చేసుకుంటూ పడిపోయాడా? ఓహో. ఓకే. ఎక్కడున్నాడు మరి మీ నాన్న ఇప్పుడు? మీ నాన్న ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నాడా? మీ ఇల్లు ఎక్కడా? తీసుకెళ్తావా నన్ను? వెళ్దామా ఇంటికి? ఇంటికి ఇల్లు చూపిస్తావా? వెళ్దామా ఇంటికి? ఇంటికి వెళ్దామా? తెలీదా? ఉందా ఇల్లు? మీ ఇల్లు ఉందా? మరి వెళ్దామా? అమ్మా వెళ్దామా? ఇంటికి వెళ్దామా? వస్తావా ఇంటికి? తీసుకెళ్ళనా నేను? అమ్మా నేను వస్తా. నేను వస్తా. ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావో అసలు. ఎంత బాగా మాట్లాడుతున్నావో. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలా? మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి అప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? సరేనా? పాపకి 3 సంవత్సరాలు ఉంటాయంట. కోటిలో ఉంటారంట. వాళ్ళ అమ్మ పేరు శాంత, నాన్న పేరు బాబీ అని చెప్తుంది. చూడండి ఎంత ముద్దుగా మాట్లాడుతుంది. ఇలాంటి పాపను వదిలి వెళ్ళడానికి వాళ్ళకు మనసు ఎలా వచ్చింది?
అయితే ఇంతకు ముందు కూడా ఇక్కడ ఒక అబ్బాయిని వదిలేస్తే శివాజీ గారే తీసుకొని పెంచుకుంటున్నాడని అతనే స్వయంగా చెప్పాడు. మనం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా? కన్నప్పుడు పెంచాలని తెలియదా? కనీసం 9 నెలలు మోశారు కదా, వదిలి వెళ్ళేటప్పుడన్నా అది గుర్తుకు రాలేదా? కానీ ఈ చిన్న పాపను చూస్తే జాలి వేస్తుంది. ఇంత ముద్దుగా ఉన్న పాపని ఎలా వదిలేసి వెళ్ళారు? ఆర్థిక స్తోమత బాగాలేదా? లేక కావాలనే వదిలేశారా? లేదా తప్పిపోయిందా? ఒకవేళ తప్పిపోతే వాళ్ళ అమ్మా నాన్న ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కానీ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ పాపని ఇక్కడ వదిలేసి 24 గంటలు అవుతుందని శివాజీ గారే చెప్తున్నాడు. 12 గంటల ప్రాంతంలో ఇక్కడ వాళ్ళ అమ్మతో పాటు ఉండే. ఆమెను చూస్తుంటేనేమో కొంచెం వేరే మెంటల్ టెన్షన్గా ఏదో కనిపించింది. ఆమె ఏదంటే కొద్దిగా కళ్ళు దాగే బాపుతామని చెప్పేసి అనుకుంటున్నాం మేము. అప్పుడైతే చూసాం ఈ పాపని వాళ్ళ అమ్మతో పాటు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఈ అమ్మాయి ఒక ఆమె ఏడుస్తూ ఉంది, ఎటు ఇటు ఒకటే. అప్పుడే మేము చేసి ఏడుస్తుంది, సరే తీసుకుని రామని చెప్తే తీసుకొని వచ్చాను. ఇతను తీసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ చాలా వరకు ఏడిసింది. ఇక్కడికి ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు అంటే ఖచ్చితంగా వదిలేశారనే తెలుస్తుంది. తల్లిదండ్రులు మరి ఇంత కర్కశంగా ఉంటారా? వదిలేసి వెళ్ళేటప్పుడైనా ముఖం చూడరా? వదిలేసి ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఆ ఇంట్లో ఎలా ఉండాలనిపిస్తుంది? నిద్ర పడుతుందా? అన్నం లోపలికి పోతుందా? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించండి. దయచేసి అలా వదిలి వెళ్ళిపోకండి. మరి అంత బరువైతే చిన్నపిల్లలకి సంబంధించిన ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ ఇవ్వండి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళితే సమాజం బాగలేదు. చూస్తున్నారు కదా లోకంలో ఏం జరుగుతున్నాయో. కామాంధులకు ఈ చిన్న పెద్ద తేడా లేదు. ముసలి ముతక చూడరు. ఎవరిని పడితే వాళ్ళను ఎలా పడితే అలా రేప్ చేసి చంపేస్తున్నారు. దయచేసి ఈ చిన్న పాప వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా ఆమెను తీసుకెళ్ళి వెళ్ళాల్సిందిగా మా ఈ ట్రూత్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము.